కోతుల బెడద నుంచి విముక్తి కోసం చేసిన ప్రయత్నం ఓ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కోతులను హతమార్చడం, విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విషగుళికలు కలిపిన పదార్థం తిన్న 4 ఏళ్ల బాలుడు నిండు ప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోర్న విలపిస్తోంది. ఇటీవల గ్రామాల్లో, పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువైంది. గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లు, దుకాణాల్లో తినుబండారాలు, వస్తువులు ఎత్తుకెళ్లడంతో పాటు ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అయితే ఆ కోతుల నుంచి విముక్తి కోసం పెట్టిన లడ్డూను తిని 4 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. మన కూతుల కోసం మందాన్ని పెడితే బాబు తెచ్చుకొని తినుకుంటూనే వచ్చిందంట. వచ్చి పాపకు కొంచెం, ఈ పాపకు కొంచెం పెడితే వీళ్ళిద్దరు తిని ఊల్చి నోరు కడుక్కున్నారంట. బాబు మాత్రం తిని మొత్తం కడుపు నొప్పి కింద పడి ఎట్లంటే ఈ పాప వెళ్ళి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అంబులెన్స్ లో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారంట సార్. ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రవణ్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతనికి 2 కూతుర్లు, 1 కుమారుడు. ఈ పిల్లలు ఆడుకునే క్రమంలో ఇంటి ముందు ఉన్న పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లారు. అశ్విన్ నందన్ అనే 4 ఏళ్ల బాలుడు కోతుల కోసం విష పదార్థం కలిపిన లడ్డూను తన వెంట తెచ్చుకున్నాడు. అనంతరం దాన్ని తిన్నాడు. మిగిలిన 2 పిల్లలు అందులో ఏదో కలిపి ఉందని పడేశారు. అయితే ఆ విషగుళికలు కలిపిన లడ్డూ తిన్న అశ్విన్ నందన్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. 4 ఏళ్లకే ఆ బాలుడికి 100 ఏళ్లు నిండాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్విన్ నందన్ మృతి చెందాడు. మా పిల్లలు రోజు ఆడుకున్నట్టుగా విధంగానే అదే ఆకారంలో చెట్లు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మా 3 పిల్లలు చెట్ల కింద పోయి ఆడుకుంటుండగా అక్కడ మందు, అది సత్తిపిండి లాంటి అది మందు, ఆ మందు అనేది మా బాబు సత్తిపిండి అనుకొని తిన్నాడు. తినగానే మా బాబుకి అంతా కడుపు నొప్పి లేవడం, వామిటింగ్ అవ్వడం. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు బోర్న విలపిస్తున్నారు. కోతులను హతమార్చడం కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది ఆ విషగుళికలను పెట్టారని స్థానికులు చెబుతున్నారు. కోతుల బెడద నివారణ కోసం చేసిన ప్రయత్నం బాలుడి ప్రాణాలు తీసుకుందని అంటున్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు కోతులను హతమార్చడం కోసం విష పదార్థాలు పెట్టడంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కోతుల బెడదను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.